ఫోన్ని స్క్రోల్ చేసుకుంటూనో, కార్లో కూర్చుని సాంగ్స్ వింటూనో, లేదా ట్రాఫిక్లో ఉన్నప్పుడు వచ్చే ఎక్స్టర్నల్ సౌండ్స్ వింటూనో పెద్దగా డిస్ట్రాక్ట్ అవ్వని మనం కాసేపు ఎవరూ లేని చోట మన చేతిలో ఫోన్ కూడా లేకుండా, ఎక్స్టర్నల్ సౌండ్స్ లేకుండా సైలెంట్గా ఉన్న ప్లేస్లో కాసేపు కూడా మనం ఉండలేం. ఆ సమయంలో వచ్చే సైలెన్స్ని మనం హెవీగా అన్బియరబుల్గా ఫీల్ అవుతాం. ఇది బోర్డమ్ వల్లకి వచ్చింది కాదు. ఎప్పుడైతే ఏ సమయంలో అయితే ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ అనేవి లేకుండా ఉంటాయో, ఎప్పుడైతే సైలెన్స్ అనేది వస్తుందో, ఇంటర్నల్గా ఉండే ఎన్నో థాట్స్ అనేవి ఆ సమయంలో బయటకు వస్తాయి. మనలో ఎన్నో దాగున్న ఫియర్స్ని సైలెన్స్ అనేది బయటకు తీసుకొస్తుంది. అందుకే ఆ సైలెన్స్ని మనం చాలా హెవీగా ఫీల్ అవుతాం. మీరు ఎప్పుడైనా సరిగ్గా గమనిస్తే మన ఆఫీస్లో వర్క్ చేసేప్పుడు కూడా మ్యూజిక్ వింటూనో లేదా పోడ్కాస్ట్లు వింటూనో మనం వర్క్ చేస్తాం. ఈవెన్ ఫుడ్ తిన్నప్పుడు కూడా ఏదో ఒక వీడియో వాచ్ చేస్తూ మనం తింటాం. యాక్చువల్లీ ఆ పనిని మనం ఎంజాయ్ చేసి చేయం, ఎందుకంటే మనకి స్టిల్నెస్ అనేది ఒక అన్బియరబుల్ ఫీలింగ్. ఇలాంటి సిచ్యువేషన్ని వివరిస్తూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పారంటే, యతో యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియం యహితత్ ఆత్మన్యం వశం నయేత్. వేరెవర్ ద రెస్ట్లెస్ అండ్ అన్స్టడీ మైండ్ వాండర్స్, one should withdraw it and bring it back under the control of the self. According to Lord Sri Krishna, మన మైండ్ వాండర్ అవుతున్న సిచ్యువేషన్లో మనకు వచ్చే థాట్స్ని స్టాప్ చేయమనలేదు, ఆ సమయంలో ఉండే థాట్స్ని ఎలిమినేట్ చేయమనలేదు, ఆ సమయంలో మనకి కావలసిన పీస్ని ఫోర్స్ చేయమనలేదు. ఆ సమయంలో మనకి థాట్స్ రావడం అనేది మన ఫెయిల్యూర్ కాదు, డిస్ట్రాక్షన్స్ కోసం వెతుక్కోవడం మన వీక్నెస్ కాదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రాక్టీస్ వచ్చి మైండ్ని వైలెంట్గా కంట్రోల్ చేయడం కాదు, మనకి ఏమైనా థాట్ వచ్చినప్పుడు దాన్ని నోటీస్ చేసి దాన్ని ఫాలో అవ్వకుండా మళ్ళీ మన ఒరిజినల్